మళ్ళీ ఎందురు బిడ్డలు కూతురు కొడుకు యా ఊర్లో ఉండారు వాళ్ళు ఆడని పెళ్లి చేసినావా? బామార్దికే ఇచ్చిన కూతుర్ని. ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులేనా? కొడుకు బామర్ది బిడ్డని చేసుకున్నావా? బామార్దికే ఇచ్చిన. కొడుకు కొడుకు పెళ్లి చేసిన మనవడు 3 నెలలు. కాదియా, ఇప్పుడు గ్రానైట్ పని చేస్తా అన్నావు కదా, గ్రానైట్ పని సొంతమా లేకపోతే ఎట్లా? సొంతంగానేనా? యా ఊరు కాడ? ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాండి, పల్లెలు కల్లా అక్కడంతా పనులు చేసేకి. పనులు చేసుకొని ఇంటికి వస్తా అంటారే. ఉంటాం అక్కడ, ఒక వారం ఉండిపోతా అంటే అట్లా. ఇప్పుడు ఈ మేకలు ఎంతకు నువ్వే బావాలనా? ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే మన వాళ్ళు ఎవరైనా పోతారు, నేనే ఎక్కువ పోయేది. ఎక్కువ. మీ భార్య? మా భార్య ఆవులు ఉన్నాయి. ఆవులు కూడా ఉన్నాయా? సేద్యమే ఆడుంది అక్కడ ఉంది. ఏం పెట్టినారు పొలము? మడి నాటింటిమే, ఆ గడ్డి కొంచెం వేసినాము ఆవులకి. మళ్ళీ ఆ పిల్లోడు నా కొడుకు. అవునా? మీరు ఎక్కడ ఉండేది? మేము మాది మదనపల్లి. మేము మదనపల్లి. అబ్బు బోకరోళ్ళు ఇల్లు కూడా చేసింది మేమే. టమాటా మండి. టమాటా మండి. అవునులే, అర్థమైందిలే. మళ్ళా ఎన్ని ఏండ్ల ముంచి గొర్రెలు మేపుతాండవా? 5-6 ఏళ్ళు లేపమ్మా. అవునా? పాలికి దోలుకుండేది? పాలకి కొన్ని ఉండే, కొన్ని ఉన్నాయి అంతే. అన్ని మనమే ఇంకా జాస్తి ఉండే అమ్మేసిన, మళ్ళీ అన్ని రెడీ చేయాల. అవునా? అమ్మతా ఉంటాం ఏదైనా అవసరం వచ్చినప్పుడు, డబ్బులు ఇల్లుకో మంచి చెడ్డకు. పొట్టేన్లు అమ్ముతారు, గొర్రెలు పెట్టుకుంటారు. కొంచెం గుడుగై పిండిటి కూడా అమ్మేస్తాం. కాదు, పొట్టేళ్ళు పెద్ద పెద్ద పొట్టేన్లు లేవు ఇప్పుడు? గొర్రెలు పొట్టేన్లు ఉన్నాయా? తీసుకో దాన్ని కూడా ఫోటో. యాడా పొట్టేన్లు 10,000కు తక్కువ ఉండదు. యాడో చూపించు, పొట్టేళ్ళని తీస్తా. ఇంకేం ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసినావు కదా? ఇద్దరికి పెళ్లి అయిపోయిందమ్మా. బాధ్యతలు లేవు, మీ కడుపులు చాక్కోవాలా. మనము తిరుగులాడే కష్టపడాలా అని ఆశ. తిరుగులాడే అన్నాళ్ళు కష్టపడాలా అని అంతే. అవునులే అవునులే. సుఖంగా ఉండకూడదు, కష్టపడాలా, ఫలితం మిగిలి పెట్టుకోవాలని. అదేలే కనపడుతుంది నీ చరిత్రలో ఒకరికి మోసం చేసేది అవంతా ఏం లేదు గాని. ఉండకూడదు, మందే 10 రూపాయలు బాగుంది, మందే బాగుంది కానీ ఒకరితో తినకూడదు. యాదో పని చేసుకొని బతుక్కుంటా ఉండవు. బిడ్డలకు బాధ్యతగా పెళ్లి చేసినాననిలే. కానీ మనము తిల్లాడే అన్నాళ్ళు కష్టపడదాము, తిల్లాడే అన్నాళ్ళు కష్టపడి మన కడుపు మనం జాక్కుందాము అంటాం. కరెక్ట్. నిన్ను ఇవన్నీ సొంతం గొర్రెలేనా మీవే? సొంతమా? మళ్ళా చెట్లు. యా ఊరు మీదే? అది ఆడదే వచ్చే దారిలో ఈ పక్క. మళ్ళా మీరు ఎందురు బిడ్డలు ఏం పని చేస్తావు? ఈ పని ఇదేనా ఆదాయం? ఏమన్నా ఇంకా ఏమన్నా సేద్యాలు పాడు ఏమన్నా ఉన్నాయా? గ్రానైట్ పని చేస్తా అంటే. నువ్వు గ్రానైట్ పని చేస్తావా? మంచి సంపాదన కదా గ్రానైట్ లో. దాంట్లో ఉంది యాడ ఇప్పుడు కష్టం, మనుషులు రావడం పెద్దగా. దొంగలు అయిపోయినారు. ఎక్కడ తెచ్చింటే బాగుండు చెప్పు. ఇవి ఎందురు బిడ్డలు? ఎన్ని గొర్రెలు? అన్ని సొంతమేనా? ఏమన్నా పాలివి కూడా కొన్ని ఉన్నాయా? అంటే ఎందురు బిడ్డలు? ఎందురు? కష్టం ఎక్కువ కదా ఈ పని. కష్టపడుకుంటేనే డబ్బు. సుఖంగా ఉంటే వస్తాయా? రావులే. సుఖంగా ఉంటే అది నీ చరిత్రలో లేదులే. కష్టపడేవు నువ్వు కాబట్టి. కష్టపడదాం, మన కష్టం మనకు ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా దేవుడు మన కష్టానికి ఫలితం దక్కునే ఉంటుంది. మోసాలు చేసేది హాస్పిటల్ పెట్టుకోవాలా? మోసాలు చేసి